వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జగన్కు మేకపాటి షాక్ ఇవ్వనున్నారా? ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. రాజకీయాల గురించి కనీసం కాస్త కూస్త అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి గురించి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ అయ్యారు, ఒంగోలులో ఎంపీగా గెలిచారు, నరసరావుపేటలో కూడా ఎంపీగా గెలిచారు. అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు. 3 జిల్లాల్లో ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి దూరం అవ్వబోతున్నారు, అసంతృప్తిలో ఉన్నారు. ఒకసారి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి పొలిటికల్ ప్రొఫైల్ మీద ఒకసారి ఒక లుక్ వేద్దాం. 1985లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి. 1989లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు. 1990లో ఆయన కన్సల్టేటివ్ కమిటీలో మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సభ్యుడిగా ఉన్నారు. 2004లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆయన. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చారు. అదేవిధంగా రైల్వే కన్వెన్షన్ కమిటీలో మెంబర్గా కూడా పనిచేశారు. అదేవిధంగా 2006లో కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్లో సభ్యుడిగా పనిచేశారు. 2009లో నెల్లూరు నుంచి ఎంపీగా గెలిచారు. చూడండి, 1989లో ఒంగోలు ఎంపీ, 2004లో నరసరావుపేట ఎంపీ, అదేవిధంగా 2009లో నెల్లూరు ఎంపీ. మరి మూడు జిల్లాలు, 3 జిల్లాల నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన. ఈరోజు ఒక నియోజకవర్గంలోనే 2 సార్లు గెలిస్తే 3వ సారి ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ 3 జిల్లాల నుంచి ఆయన ఎంపీగా గెలవడం అంటే అది గొప్ప విషయం. ఇక నెల్లూరు ఎంపీగా 2012 మళ్ళీ గెలిచారు. ఎందుకంటే 2012 ఫిబ్రవరి 28న ఎంపీగా రాజీనామా చేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి జూన్ 15 మళ్ళీ 2012 నెల్లూరు ఎంపీగా తిరిగి గెలిచారు. మళ్ళీ 2014లో మళ్ళీ నెల్లూరు ఎంపీగా గెలిచారు ఆయన. సో అంత పొలిటికల్ ప్రొఫైల్ ఉంది ఆయనకి. ఆయన ఈ మధ్య వైసీపీ మీద అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇక ఆయనకు 3 కుమారులు. ఒక కుమారుడు మాజీ దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, గుండెపోటుతో మృతి చెందారు. ఆ తర్వాత మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు. సో మన ఎన్నికలు ఓడిపోయారు. ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయనకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అంటే బలమైనటువంటి మేకపాటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబానికి ఒక అండా దండ కంచుకోట్లాగా ఉంది. పిల్లర్ అనాలి, పిల్లర్ లాగా ఉంది. వైఎస్ఆర్ కుటుంబానికి మేకపాటి కుటుంబం ఒక ఫిల్లరు, 4 ఫిల్లర్లు ఒక ఫిల్లరు. 3 జిల్లాల్లో ఎంపీగా గెలిచినటువంటి సత్తా ఉన్న నాయకుడు ఆయన తమ్ముడు కానీ, ఆయన కుమారులు కానీ. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే నడిచారు. అలాంటి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి? ఆయన నెత్తిని పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఆ పరిస్థితి లేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అసంతృప్తిగా మాట్లాడుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ వల్లే ఆయన ఓడిపోయారు అని చెప్పేసి బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఆయన. అది తెలిసిన వైసీపీ అధిష్టానం ఆయన పిలిపించుకొని, సార్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి సమకాలీకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, ఎందుకు ఈ విధంగా అసంతృప్తితో ఉన్నారు? పెద్ద ఆయన మీరు లేకపోతే పార్టీ ఎలాగా? మరి నెల్లూరు జిల్లాలో మీరే కదా ఇన్నాళ్ళ నుంచి మా నాన్నగారికి మాకు అండగా ఉంది, మీరు నడిపించండి పెద్ద ఆయన అని చెప్పేసి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి బతిలాడే పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటంటే, పార్టీలో అందరూ వెళ్ళిపోండి, నేను ఒక్కనే ఉంటాను, నా ముఖం చూసి ఎవరు నిలబెట్టిన ప్రజలు ఓట్లేస్తారు, నేను సీఎం అవుతాను, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు అనుకున్నాడు. కానీ 2024లో అటర్ ఫ్లాప్ అయ్యాడు, 11 స్థానాలు పరిమితమయ్యాడు. ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొని వచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. ఆ విధంగా ఎక్కడి నుంచో ఎక్కడికి జిల్లాలు దాటి పోటీ చేపిస్తే వాళ్ళందరూ కూడా చిత్తుగా ఓడిపోయారు. అందరూ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాలేరు. నెల్లూరులో పుట్టి అక్కడ ఎంపీ గెలిచి, ఒంగోలు ఎంపీ గెలిచి, నరసరావుపేట వచ్చి ఎంపీ గెలిచి, అది ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. కానీ అలాంటి నాయకుల్ని వారికి ప్రయారిటీ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళని ఎత్తున పెట్టుకొని వాళ్ళకి అవమానాలకు గురి చేస్తూ కనీసం వారి సలహాలు సూచనలు తీసుకోకుండా ఉంటే ఎవరికైనా బాధేస్తుంది. కాబట్టే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అసంతృప్తితో ఉన్నారు. ఆయన కనుక రాజీనామా చేస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరులో సమీప భవిష్యత్తులో దశాబ్ద కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులే రారు, దొరకరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పోగొట్టుకున్నారు, మేపాటి చంద్రశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నారు. ఆయన తమ్ముడిని, అన్నా నీ గ్రాఫ్ బాగలేదన్నా అన్నారంట పిలిచి 2024 ఎన్నికలకు ముందు. రాజీనామా చేశాడు ఆయన. ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నీ గ్రాఫ్ ఏంది, పూర్తిగా పడిపోయింది కదా అన్నాడు. సో కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. ఎలాంటి నాయకులు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి పిల్లర్లా నిలబడినటువంటి నాయకులు వాళ్ళు. వాళ్ళని కదా కాపాడుకోవాలి, వాళ్ళకి కదా ప్రయారిటీ ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళని కదా పక్కన పెట్టుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని, వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళని, రాజకీయం మీద అవగాహన లేని వాళ్ళని పక్కన పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. జిల్లాలు దాటి ఎంపీగా గెలిచి తన సత్తా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాటి చెప్పిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళే తీసుకొస్తారు మంచి మంచి నాయకుల్ని, తయారు చేస్తారు వాళ్ళ నాయకుల్ని. అంతేగాని వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకొని వచ్చి నెంబర్ 2, నెంబర్ 3 పవర్ సెంటర్గా తయారు చేసి ఇలాంటి వాళ్ళ మాటలకు విలువ ఇవ్వకుండా పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం 2024లో ఏ విధంగా ఉందో 29లో కూడా అదే విధంగా ఉంటుంది. సో కాబట్టి దాదాపుగా అయితే మేకపాటి కుటుంబం పూర్తి అసంతృప్తితో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు, ఎందుకంటే ఈయన ఎలాగో వాళ్ళు కూడా అలాగే 40-50 సంవత్సరాల పాటు అనంతపురం జిల్లాని శాసించిన వాళ్ళే కండవాలు మార్చి తెలుగుదేశంలోకి వెళ్ళారు. సో ఈయన వెళ్ళడు అనడానికి గ్యారెంటీ లేదు. వీరి కుమారులు భవిష్యత్తు కోసమైనా వారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా వైకాపా అధినేత మేలుకోకపోతే, చిన్న పెద్ద గౌరవం ఇచ్చుకోకపోతే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.